సో మాలాగే ఐస్ క్రీమ్స్ అయితే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ వీడియోని లైక్ చేయండి. మేము చూస్తాం ఐస్ క్రీమ్స్ ఎంతమందికి ఇష్టమో. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఏంటో ఈ పిల్లలు ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నంతసేపు అస్సలా తినరు. ఇవేమో పాడైపోతాయి. అక్కడ నేను బేరమాడు మరి ఒక కాయ ఎక్స్ట్రా వేయించుకుంటాను. ఇంకా కాయ వేయించుకున్న సుఖమేముంది ఇలా పాడైపోతుంటే. మా అమ్మ ఫ్రూట్స్ వస్తుంది ఏంటి? కొంప తీసి నాకు కానీనా? అమ్మో జాయిగా సైడ్ అయిపోదాం. ఒసే ఏంటమ్మా? ఇవిగో ఈ ఫ్రూట్స్ పట్టుకెళ్ళి తిను. నీకు తెలుసు కదమ్మా నాకు ఫ్రూట్స్ అస్సలే ఇష్టం ఉండవని. ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావమ్మా? నిన్నటిదాకా ఫ్రైడ్ రైస్లు నూడిల్స్ లాంటి చెత్తలు తిని ఆరోగ్యం పాడు చేసుకున్నావు సరిపోదా? డాక్టర్ గారు చెప్పారు కదా ఫ్రూట్స్ తినమని. ఆ డాక్టర్స్ అలానే చెప్తారమ్మా. ఇప్పుడు నేను బలంగానే ఉన్నాను కదా. నాకు అవన్నీ తెలీదే. ఇప్పుడు నువ్వు ఈ ఫ్రూట్స్ తింటావా లేక నా చేతిలో దెబ్బలు తింటావా? చాయిస్ ఈజ్ యువర్స్. వద్దులే ఫ్రూట్సే తింటానులే. తీసుకో. ఏంటో ఒలిచి పెడితే కూడా తినడానికి ఇబ్బందిగా ఉంది పిల్లలకి. శ్రీ పైడిమాంబ జ్యోతిష్యాలయం ఎక్కడ వారైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9177726977. ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, ధనం నిలకడగా లేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గృహం, స్థలం, వాస్తు చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. ఇవిగో చెల్లి ఫ్రూట్స్ తీసుకో. ఏంటి నువ్వు నాకు తినడానికి ఫ్రూట్స్ తెచ్చావా? ఇది కళా నిజమా? నిజమే. ఏ తేకూడదా? అలా అని కాదులే, నేను ఎప్పుడేమడిగినా విసుక్కుంటావు కదా. అలాంటిది ఇప్పుడు నేను అడగకుండానే ఫ్రూట్స్ తెచ్చావంటే నాకేదో డౌట్ కొడుతుంది. హలో మేడం, నేనేమి మీకు సేవలు చేయాలని చెప్పి తీసుకురాలేదు. ఈ పక్కకు వస్తుంటే అమ్మ నీకు ఇమ్మంది, సర్లే అని చెప్పి తెచ్చాను అంతే. అనుకున్నా సడన్ గా నా మీద ఎంత ప్రేమ ఎందుకు వచ్చేసిందా అని. ఇదన్నమాట సంగతి. సర్లే తీసుకో. నీకు తేవడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ ఇలా ఎంతసేపు పట్టుకుని ఉంచోవాలి? నాకు ఇప్పుడు తినాలని లేదక్క, అక్కడ పెట్టే. వసే నేను తెచ్చింది ఫుడ్డే, నువ్వు ఫుడ్ పక్కన పెట్టేయమంటున్నావా? ఇలా అంటుంది నువ్వేనా? నేనే. మామూలుగా అయితే ఫుడ్ అస్సలు వద్దన్ను, కానీ ఈ రోజు నీ విషపూరితమైన చేతులతో తెచ్చిన మూలనేమో అస్సలు తినబుద్ధి కావట్లేదు. అమ్మో ఇది ప్లేట్ ఇలా ఫిరాయించిందేంటి? నాకు ఫ్రూట్స్ నచ్చవు, ఇది ఏదైనా తినేస్తుంది కదా అని దీనికి ఇస్తుంటే ఈ దొంగ మొహం ఇప్పుడు తిన్నంటుందేంటి? ఇంకా ఎంతసేపు అలా పట్టుకుని నుంచుంటావు? నాకేమంత రైస్ ప్యాకెట్ అవసరం లేదులే, అక్కడ పెట్టేసి వెళ్ళి కూర్చో. మళ్ళీ అలా పక్కన పెట్టేస్తే అమ్మ చూస్తే తిడుతుంది. అయినా ఇవన్నీ ఉన్నాయి చెప్పు, తినే. నాకు ఇప్పుడు వద్దన్నానా? ఎలాగో ఎన్నో లేవంటున్నావు కదా, అయితే నువ్వే తినే. అమ్మ నీకే ఇమ్మని పంపింది కదే, నాకు పెట్టలేనప్పుడు నేనెందుకు తింటాను? నువ్వే తిను, లేదంటే మళ్ళీ అమ్మ తిడుతుంది. నన్నెందుకు తిడుతుంది? తినమనిచ్చింది నీకు కాబట్టి, తినకపోతే నిన్నే తిడుతుంది. హలో పాప, యాక్టింగ్ ఇంకా ఆపమ్మా. బయట అమ్మ నీకు ఫ్రూట్స్ తినమనివ్వడం నాకు వినిపించింది. లోపలికి వచ్చి యాక్టింగ్ బానే చేస్తున్నావు, కానీ నీ ఫ్రూట్స్ నువ్వే తిను ప్లీజ్. నీకు తెలుసు కదా నాకు అస్సలు ఫ్రూట్స్ ఇష్టం ఉండవని. నువ్వు ఫ్రూట్స్ తింటావు కదే, నువ్వు తినే. నాకు ఈ రోజు ఫ్రూట్స్ తినాలని లేదక్క, అందులోని ఇలా ఉత్తి ఫ్రూట్స్ ముందే తినాలని లేదు. ఉత్తి ఫ్రూట్స్ తినాలని లేదా? అయితే జ్యూస్ చేసుకుని తాగేపోని. జ్యూసా? అవేమొద్దులే, కానీ ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ క్రీమ్ తీసుకురా వెళ్ళి. ఐస్ క్రీమా? ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎందుకే? నీకు ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎందుకో కావాలా, ఫ్రూట్స్ తినడం కావాలా? ఫ్రూట్స్ తినడమే కావాలి. అయితే పోయి ఐస్ క్రీమ్ తీసుకురా. తీసుకో. స్పూన్ ఎవడు తెస్తాడో కూర్చుంటున్నావు.
అదేంటే అసలు ఏం చేస్తున్నావు? మనకు ఎలాగో ఫ్రూట్స్ నచ్చావు కదక్క, అదే ఐస్ క్రీమ్ వేసుకుంటే ఫ్రూట్స్ కూడా ఐస్ క్రీమ్ తో పాటు గొంతులోకి చల్లగా వెళ్ళిపోతాయి. అబ్బా భలే ఉన్నాయి అక్క. అవునా, అయితే ఇలా ఇవ్వు, నేను కూడా టేస్ట్ చేస్తా. సరే. అవునే, బాగుంది. ఇంకా నా ఫ్రూట్స్ నేనే తినేస్తానులే, నీకెందుకు కష్టం? దీనికి అనవసరంగా నా ఐడియా చెప్పినట్టున్నాను. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. వద్దమ్మా, ప్లీజ్ అమ్మా. ఏ, నిన్నంతా వర్షంలో తడిచినప్పుడు లేదా? ఇప్పుడు ఈ టాబ్లెట్ వేసుకుంటావా లేదా? నేనేమైనా కావాలని తడిచానా ఏంటమ్మా? స్కూల్ నుండి వస్తూనే కదా తడిచాను. అబద్ధాలు ఆడుకో. అంతగా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాన వచ్చేస్తుంటే ఓ పక్క కాగి తగ్గాక రావచ్చు కదా. ఇప్పుడు చూడు రొంప ఎలా వచ్చేసిందో. అదే తగ్గిపోద్దులే అమ్మా. ఏం తగ్గుద్ది? నీ మొహం, నోరు మూసుకుని టాబ్లెట్ వేసుకో. నోరు మూసుకుని టాబ్లెట్ ఎలా వేసుకోనమ్మా? ఎక్స్ట్రా చేయకుండా ఈ టాబ్లెట్ వేసుకో. అసలే బయట వాతావరణానికి అందరికి జలుబులు జ్వరాల కింద ఉన్నాయి. ఇప్పుడు కనుక నువ్వు ఈ టాబ్లెట్ వేసుకోకపోతే నీకు జ్వరం వస్తే నీకు సేవలు నేను చేయలేనమ్మా. అంటే నాకు చెయ్యాల్సి వస్తుందనే టాబ్లెట్ వేసుకోమంటున్నావా అమ్మా? నీకు సేవలు చేయడం గురించి కాదు, కానీ ఇప్పుడు జలుబు ఒక్కటే ఉంది కనుక ఈ టాబ్లెట్ తో వదిలేస్తున్నా. అదే జ్వరం కనుక వచ్చిందంటే తీసుకెళ్లి ఇంజెక్షన్ కూడా చేయించేస్తా. అమ్మో, ఇంజెక్షనా? దానికన్నా టాబ్లెట్ నయంలే అమ్మా. టాబ్లెట్ ఏంటి ఇంత చేదుగా ఉంది? లేకపోతే తీయగా చాక్లెట్స్ లా చేపిస్తాను ఈసారి టాబ్లెట్ ని. ఇవిగో తీసుకో. ఏంటమ్మా? మిరియాల పాలు. ఇవి తాగితే వెంటనే రొంప తగ్గిపోద్ది. నేను మామూలు పాలే తాగను, మళ్ళీ మిరియాల పాలా? నాకు వద్దమ్మా. ఇప్పుడు నువ్వు ఈ పాలు తాగుతావా లేదా నా చేతిలో దెబ్బలు తింటావా? వద్దులేమ్మా, తాగుతాను. ఈ టాబ్లెట్ వల్ల నా నోరంతా పాడైపోయింది. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. వసే, నీకు అసలు బుద్ధుందా లేదా? అంత రొంప పెట్టుకుని ఐస్ క్రీమ్ ఎలా తింటున్నావే? అంటే టాబ్లెట్ కి నోరంతా చేదుగా అయిపోయిందమ్మా, పాలుకేమో గొంతంతా మండిపోతుంది, అందుకే తింటున్నా. గొంతు మండిపోతుంటే తినడానికి ఐస్ క్రీమ్ ఒక్కటే దొరికింది అంటే? పక్క నుంచి ఇక్కడ నేను తిడతానే ఉన్నాను, అయినా తినేస్తున్నావేంటే? అయినా నిన్ననేం లాభంలే, ఇంట్లోకి ఐస్ క్రీమ్లు తెచ్చి పెడుతున్నా మీ నాన్న నాలి. అయినా నీకు ఎన్నిసార్లు తిట్టినా బుద్ధి రాదేంటే? ఇంకెప్పుడు ఐస్ క్రీమ్స్ తింటూ. కళ్ళల్లో యేసయ్యా. అక్క బోర్ కొడుతుంది అక్క, రా అక్క బయటకి ఎక్కడికైనా వెళ్దాం. నాకు ఆఫీస్ వర్క్ ఉంది, అయినా మన ఊర్లో ఏమున్నాయని వెళ్ళడానికి. అదే కదా, ఈ పల్లెటూరులో అయితే ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా ఏముండవు, అదే సిటీస్ లో అయితే బోల్డ్ అని ఉంటాయి. మనం అలా అనుకుంటాం అంతేనే. అదే సిటీస్ లో ఉన్న వాళ్ళు అయితే విలేజ్ లో ఉంటే బాగుంటుంది అనుకుంటారు, మన విలేజ్ వాళ్ళు సిటీస్ లో ఉంటే బాగుంటుంది అనుకుంటారు. నా వరకు అయితే విలేజే బెటరే బాబు. మొన్న వర్క్ గురించి సిటీకి వెళ్ళానా, ఎప్పుడెప్పుడు ఊరు వస్తానా అనిపించింది.
అబ్బా నువ్వేదో ఒక సోచ్ చెప్తూనే ఉంటావు కానీ నాకు బోర్ కొడుతుంది అక్క. ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం, నా వర్క్ నేను చేసుకుంటాను, నీ ఫోన్ నువ్వు నొక్కుకో. ఇప్పుడు దాకా అదే నొక్కుకున్నానక్క. పోనీ ఒక 100 రూపాయలు ఇవ్వే, బయట నుంచి ఏదో ఒకటి కొని తెచ్చుకుంటాను. 100 రూపాయల? నా దగ్గర డబ్బులు ఎక్కడివే? వేషాలేకు, జాబ్ చేస్తున్నావు, నీ దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటి? ఇవ్వక్క. సర్లే, అక్కడ పర్సులో ఉన్నాయి తీసుకో. నాకు కూడా తినడానికి ఏదో ఒకటి తీసుకునిరా. సరే అక్క. A few moments later. తీసుకో అక్క. నీకు ఈ ఐస్ క్రీమ్స్ పిచ్చి అంటే ఇంకెప్పుడు చూసినా ఐస్ క్రీమ్స్ ఒకటే తెస్తావు. నీకొద్దా? నీకొద్దా పోతే ఇలాగిచ్చే. ఇంకెలాగో తెచ్చావు కదా, తినేస్తానులే. అదేంటి అలా పై తొక్కలు తింటున్నావు, లోపల ఐస్ క్రీమ్ తినవా? తింటానక్క. పైన చాక్లెట్ తినేసిన తర్వాత లోపల ఐస్ క్రీమ్ తింటా. చాకోబార్ అనేది మొత్తం కలిపి తినడానికే, అలా విడివిడిగా తినడానికి కాదు. అలా విడిగా తినేటట్టు అయితే చాక్లెట్టే కొనుక్కుంటావు కదా. అలా తింటే ఏం బాగోదక్క. చాకోబార్ ఇలా తింటేనే బాగుంటది. నీకు ఫుడ్ ని ఆస్వాదించడమే రాదు. Close your eyes and miss me. Close your eyes and kiss me. I can read your lips on your fingertips. I can feel. ఏంటి అంత స్లోగా తింటున్నావు? పళ్ళేమన్నా జివ్వుమని లాగుతున్నాయా ఏంటి? అసలుకే ముసల్దాని అయిపోయావు కదా. నేనేం నీకులా ముసలిదాన్ని కాదు, నీ పళ్ళు మీద నా పళ్ళు స్ట్రాంగే. మరి ఎందుకు అంత స్లోగా తింటున్నావు? ఐస్ క్రీమ్ కరిగిపోతుంది కదా. నీకెలా పై తొక్క తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినడం ఇష్టమో, నాకు అలా కరిగిన ఐస్ క్రీమ్ తినడం ఇష్టం. పర్వాలేదులే, నువ్వు ఫుడ్ ని నాకులా ఎలా తినాలో నేర్చుకుంటున్నావు. సో మాలాగే ఐస్ క్రీమ్స్ అయితే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఈ వీడియోని లైక్ చేయండి. మేము చూస్తాం ఐస్ క్రీమ్స్ ఎంతమందికి ఇష్టమో.